హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము రాజమహేంద్రవరంలోని సుబ్రహ్మణ్య మైదానంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్నివాల్ ని చూడడానికి వెళ్తున్నాము. ఆ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. లోపలికి వెళ్ళాక స్టాల్స్ చూడండి. ఇవి క్లాత్ తో తయారు చేసి పైన డిజైన్ చేసిన బ్యాగ్స్. అవి మనం ఫోన్ లో ఫోటో ఇస్తే ఈ విధంగా తయారు చేసి ఇస్తున్నారు మనకి. ఇకి మేక్ స్టూడియో. ఈ స్టాల్ లో డ్రెస్సులు చూడండి. ఈ స్టాల్ లో అయితే పార్ట్స్ ప్లాంట్స్ అమ్ముతున్నారు. ఈ స్టాల్ లో అయితే టీ బన్స్ ఉన్నాయి. ఈ స్టాల్ లో అంబికా పంచలోహ జ్యువెలరీ. ఈ స్టాల్ లో అయితే ఖాదీ బండరు. ఈ స్టాల్లో ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ అట. అలాగే మనకి స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా కొంచెం ఆయిల్ తీసుకుని మసాజ్ చేసుకుంటే మంచి రిలీఫ్ ఉంది. ఈ స్టాల్లో అయితే ఈ మగ్గులో కాఫీ టీలు అమ్ముతున్నారు. కాఫీ టీ తాగేసాక ఆ మగ్గు కూడా తినేయచ్చు. ఈ స్టాల్లో అయితే సారీస్ డ్రెస్సులు ఉన్నాయి, చాలా బాగున్నాయి. జ్యువెలరీ కూడా ఉంది. ఫుడ్ స్టాల్స్ అన్నట్ల దగ్గర కూడా టేబుల్స్ అరేంజ్ చేశారు. అరేంజ్మెంట్స్ అయితే సూపర్ ఉన్నాయి. ఈ స్టాల్ దగ్గర పావా బన్ తీసుకున్నాను, చాలా బాగుంది. ఈ స్టాల్ లో వేడివేడిగా పన్నీర్ సమోసా, కార్న్ సమోసాలు కూడా ఉన్నాయి, చాలా టేస్ట్ గా ఉన్నాయి. రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది. ఈ స్టాల్ దగ్గర అన్ని రకాల ఐస్ క్రీమ్లు ఉన్నాయి. ఈ స్టాల్లో అయితే అమ్మ చేతి వంట అంట ఇంకా పెడుతున్నారు. ఈ స్టాల్లో అయితే ఎన్హెచ్ లైవ్ ఆయిల్స్ అని దానివైపేట రాజమండ్రి వారు పెట్టారు. ఆయిల్స్ అని కూడా సాంప్రదాయ పద్ధతుల్లో గానుగలో తయారు చేసిన నూనెలంట. ఆర్గానిక్ అట ఈ రైస్ లో. అన్ని రకాల రైసులతో పాటు చిరుధాన్యాలు కూడా ఉన్నాయి. టెలిఫోన్ బూత్ చూడండి. చాట్ బండి చూడండి. అన్ని రకాల చాట్లతో పాటు పానీపూరి, అన్ని ఉచిత వైద్య శిబిరం కూడా పెట్టారు. ఈ స్టాల్లో అన్ని రకాల హెయిర్ క్లిప్లతో పాటు బ్యాండ్స్ అన్ని ఉన్నాయి. ఈ స్టాల్లో కేక్స్, బిస్కెట్స్, చాక్లెట్స్, వెజ్ బిర్యానీ కూడా ఉంది. నేనైతే బ్రౌనీ తీసుకున్నాను. ఈ స్టాల్ అయితే ఫ్రెంచ్ ఫ్రైస్, రోల్స్, ఫిలెట్స్ అన్నీ ఉన్నాయి. ఫ్రూట్ కస్టర్డ్, కేక్ మీద చాక్లెట్ వేసి ఇస్తున్నారు చూడండి. బాదం మిల్క్, రాగి లడ్డు. ఐస్ క్రీమ్, కోన్ పిజ్జా. ఇంకా స్టాల్స్ సెట్ చేసుకుంటున్నారు. మేమే ఫస్ట్ వచ్చాము. చర్చి చూడండి. ఈ స్టాల్లో కోనసీమ వారి పొట్టికలు, మినపరొట్టి, పానకము. ఈ స్టాల్లో అయితే పచ్చళ్ళు, కారం పళ్ళు, స్వీట్స్, హాట్స్. ఈ స్టాల్లో అయితే ఫుడ్ చాలా బాగుంది. రాజబాబు బిర్యానీస్ వాళ్ళు పెట్టారంట. కోట్వి బస్ స్టాండ్ లో ఉంటుందంట ఇది. వెజ్ మంచూరియా, నూడిల్స్, చికెన్ బిర్యానీ చాలా బాగుంది. చాలా చాలా ఓకే
నాకు ఎంతో ఇష్టమైన స్టాల్ వచ్చింది చూడండి. పెయింటింగ్స్ ఎంత బాగున్నాయో చూడండి. మనం లైవ్ లో కూడా గీయించుకోవచ్చు. తర్వాత మళ్ళీ నిలబడాల్సి వస్తుంది, మీకు నుంచుంటే నేను ఫీల్ అవుతాను. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళంతా కూడా ఫ్రంట్ గ్యాలరీ అంతా ఫ్రీగా ఉంది, హ్యాపీగా ముందుకు వచ్చేసేయండి. చాలా కబుర్లు చెప్పుకుందాం, చాలా డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఫ్రంట్ గ్యాలరీ అంతా మీ ఇష్టం. తర్వాత ముఖ్యంగా బ్యూటిఫుల్ గర్ల్స్ అండ్ పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయి కదా. కార్తీక్ దీపం సీరియల్ గురించి మాట్లాడుకుందాం. యా ప్లీజ్ వెల్కమ్. మా లేడీస్ మామూలుగానే కాంప్రమైజ్ అవ్వరు. ఇన్ని ఆర్గనైజింగ్స్ ఉన్న తర్వాత అసలు ఎందుకు వస్తారు, బట్ రావాలి తప్పదు. ఫస్ట్ రో సోఫా వదిలేండి, గ్యాలరీ కూర్చోండి. యా సోఫాస్ వరకు వదిలేసేయండి, గ్యాలరీ అంతా మనదే. ఇంకా మీరు ఎంతమంది డాన్స్ చేస్తారు ఇంతకి? అందరూ డాన్సెస్ చూస్తాను. సో ఫస్ట్ మనల్ని చూసి అప్పటికప్పుడు గీసేస్తున్నారు చిత్రాలు. గ్రూప్ సాంస్కృతిక కార్యక్రమాలు మొదలవుతున్నాయి చూడండి. కూర్చోడానికి మంచిగా ప్లేస్ ఉంది. బ్యూటిఫుల్ వెదర్ లో ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ కార్నివల్ తో ఇంత చక్కటి ఆర్గనైజింగ్ చేసేసారు. ఇక్కడ చాలా ఫన్ యాక్టివిటీస్ ఉన్నాయి, అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. వన్స్ అగైన్ నేను 3, 2 అని అంటాను, మేక్ సమ్ నాయిస్. ఓకే రెడీ? వన్స్ అగైన్ 3, 2, 1. హలో రాజమహేంద్రవరం, కమ్ ఆన్ మేక్ సమ్ నాయిస్. yes ఆర్ఎంసీ కార్నివాల్ బాగుంది కదా. కార్నివాల్ లో డెకరేషన్ చూడండి. ఆ ప్రాంగణం అంతా కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. సో నీ పేరు? ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కందులు దుర్గేష్ గారు, కలెక్టర్ చేకూరి కీర్తి గారు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, నగరపాలక కమిషనర్ రాహుల్ మీనా గారు, మేఘా స్వరూప్ గారు, ఇంకా ముఖ్య అతిథులు. ఈ కార్యక్రమానికి చాలా మంది పాల్గొన్నారు. మినిస్టర్ గారైన కందులు దుర్గేష్ గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నారు. శ్రీనివాస్ గారిని సాధారణంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. సో ఒక్కసారి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ మన దుర్గేష్ గారికి మన ముఖ్య అతిథులు అందరినీ కూడా చూడండి. స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సో మన స్వరూప్ గారిని కూడా స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సో ఆర్ఎంసీ కమిషనర్
So heartily welcome additional SP Murali Krishna Garu on stage, please. So stage పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం దానిపత్తి వేమన డైరెక్టర్. సో వారిని కూడా స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సో కార్పొరేషన్స్ డైరెక్టర్స్ అందరూ కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ వారితో పాటుగా సిటీ ప్రెసిడెంట్ కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా వెల్కమ్ చేస్తున్నాం. కాశీ నవీన్ గారిని కూడా స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. స్పాన్సర్స్ కూడా మాట్లాడుతూ కూడా ఎవ్రీవన్ పర్ఫార్మెన్స్ ఉన్నారు. ఎంతసేపు మనం షార్ట్స్ రీల్స్ తర్వాత తీసుకోవాల్సినటువంటి అవకాశం అర్హత రాజమండ్రికి ఉందనేటువంటి మాటని మనం గుర్తించాలి. అందుకే ఇవాళ 2027లో జరిగేటువంటి పుష్కరానికి ముందుగా ఇవాళ పెద్దపేట వేసి మొదలు పెట్టుకుంటే రాబోయే రోజుల్లో ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా అదే విషయం మాట్లాడుతూ ఉన్నాం. నెల నెల కూడా ఏదో ఒక కార్యక్రమం రాబోయే రోజుల్లో మరింత మంచిగా ఎలా చేసుకోవాలో తప్పనిసరిగా చేద్దాం. తద్వారా రాజమండ్రికి ఉన్నటువంటి ఘన కీర్తిని గత వైభవాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి మనందరం కూడా దీక్షా కంకణబద్ధులు అవుదాం అనేటువంటి మాటని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్, జై తెలుగు తల్లి. విఐపి గెస్ట్ అందరికీ కూడా వెరీ వెరీ కూచిపూడి డాన్సర్స్ చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఒక మంచి పర్ఫార్మెన్స్ మనల్ని కూడా ఎంటర్టైన్ చేయడానికి. సో ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా హార్ట్లీ వెల్కమ్ ఆల్ ద కూచిపూడి వేడిగా
సాంగ్స్ వింటూ పిల్లలు ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారో చూడండి, ఎంజాయ్ చేస్తాను. అందరూ సాంగ్స్ చాలా బాగా పాడారు. కానీ ఇక్కడ హైలైట్ ఏంటో తెలుసా, శ్యామ్ వైలిన్ తో సాంగ్స్ ప్లే చేయడం చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. మళ్ళీ లాస్ట్ లో శ్యామ్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ అయితే సూపర్ గా ఉంది. ఈ వీడియోలో లాస్ట్ పర్ఫార్మెన్స్ మిస్ కాకండి, నాకైతే చాలా బాగా నచ్చింది. గోదారి గట్టు పైన ఉంది చిలకమ్మ మనసులోన మెలికందు మెలుపనుంది సో మీరు గోదావరిని అడిగారు కాబట్టి చెప్తానండి. సో నేను కూడా గోదావరి అల్లుండే. సో మా అక్క కూడా నరసాపురం ఇక్కడ పక్కనే మర్యాదలు బాగా జరుగుతున్నాయా? అల్లుడు మర్యాద
సంక్రాంతి అయితే మామూలుగా ఎవరన్నా కొట్టి చంపుతారు, ఫుడ్తో చంపేస్తారు. గోదావరి వాళ్ళు ప్రేమతో ఫుడ్తో అలా చంపేస్తారు. మరి మా రాజమండ్రి గోదావరి వాళ్ళ లవ్ ఎలా అనిపిస్తుంది? నెక్స్ట్ లెవెల్ అండి. అసలు ఒక్కొక్కరు మంచిగా సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ. సో యా, ఒక మంచి బ్యూటిఫుల్ ఇన్స్ట్రుమెంట్ లాంటి మీకోసం మళ్ళీ శ్యామ్ వచ్చేస్తున్నాడు మీ ముందుకి. శ్యామ్ పర్ఫార్మెన్స్ మళ్ళీ చూస్తారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట మొత్తం నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. సూపర్ ఉంది కదా. బై ఫ్రెండ్స్.